చూసారా సినిమా మహానటి? లేదండి, చూడలే. ఎవరైనా ఫోన్ చేశారా, చూసారా అమ్మా చూడండి అని? అబ్బో చాలా, అదే ఆశ్చర్యం. అంటే ఓపెన్ ఆర్ట్స్లో కొంచెంసేపు చెప్పాను కదా, అవునవును. ఆ ఓపెన్ ఆర్ట్ వాళ్ళు దాన్ని కూడా ఒక 10 minutes నేను మాట్లాడింది సావిత్రమ్మ ఆ ఎపిసోడ్ వరకు పెట్టారంట. అది చూసిన వాళ్ళు నాతో చెప్తే ఆయన ఇది పెట్టడం ఏంటి అన్న. అది 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 ఒక సబ్జెక్ట్. అట్లా సావిత్రమ్మ గారు అంటే ఎట్లా చెప్పాలి, పరిచయాలు ఉంటాయి కదండి. పరిచయాలు అందరూ ఉంటారు. ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత టెక్నీషియన్ మీకే ఇప్పుడు 1000 మంది ఉంటారు. బట్ 1000 మందిలో ఏ ఏ పార్ట్కి ఎవరు, ఏ ఏ విషయానికి ఎవరు అనేది కొన్ని ఉంటాయి. అలాగే నాకు ఆవిడతో అన్ని విషయాలకు ఉన్నాయి. ఏమంటే నేను అక్కడ లేను. రెండోది హైదరాబాద్లో మీకు చెప్పా, మా అసోసియేషన్లోనే సూపర్గా దింపారు నన్ను. ఎక్కడి నుంచో ఎక్కడికో దింపారు ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు దింపినప్పుడు ఏమవుతాను, ఈ సావిత్రమ్మ సబ్జెక్టు కూడా నేను దూరం అయిపోతున్నట్టు. అంటే ప్రతి వాళ్ళ సబ్జెక్టులో నేను ఉన్నది దూరం అవుతున్నా. లేకపోతే జమునక్క ఉంది, ఎక్కువ యాక్ట్ చేసింది అక్క. మిగతా వాళ్ళు ఎవరు లేరనుకుంటే గీతాంజలి నేనంతా దగ్గర ఒకటే. మరి నన్ను అడగాలి కదా, ఏ దాంట్లో నేను తక్కువ అని అడగలేదు నన్ను. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఏ ఆర్టిస్ట్కు ఎక్కువ సంబంధం లేదు సావిత్రమ్మని. నేను ఎందుకు నన్ను అడగల? ఈగో కాదా? మీకు అర్థమైందా? అంటే సావిత్రమ్మతో అంత ఇంపార్టెంట్ నాకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ఈగో ఒకటి. జమునక్క చాలా బాధపడుతూ ఉంది, ఆయన్ని కేర్ చేయటం లేదు. అంటే ఆ సిచ్యువేషన్లో గ్లామర్ లేదు, ఆవిడకి జనరేషన్ లేదు, ఏజ్ లేదు. అంటే ఒక గ్రూప్ లాగా తయారైపోయి ఎవరిది ఏమన్నా సినిమా తీసారా తీసుకోండి వద్దల్లా. బట్ దాంట్లో లేనివి మీరు పెట్టినప్పుడు ఏ ఏ క్యారెక్టర్ మంచిదో చెడ్డదో మాకు తెలిసినప్పుడు మేము హట్ అవుతాం, అబద్ధం అవుతుంది. దీన్ని చెప్పామనుకోండి, ఆల్రెడీ మన మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడు ఏది గెలుకుతామా ఏది పెడదామా అని. అందువల్ల ఏం చేశాను, దాని గురించి మాట్లాడడం మానేశాను, సినిమా చూడడం మానేశాను. అంటే మీకు ఎలా తప్పులున్నాయని ఎలా వేరే వాళ్ళ కథ చెప్తే తెలిసిందా మీ దాంట్లో తప్పులున్నాయి? తప్పులు రైట్లో లేదు మా వాళ్ళు సినిమా తీశారు. 52 ఏళ్లలోనే మీకు 2.5 hours ఏం చూపిస్తారు? ఏ చరిత్ర దాంట్లో మసాలా కావాలా? అసలు ఆ పాటలు ఏమన్నా మాకు సంబంధమా? ఆ మ్యూజిక్ ఏమన్నా మాకు సంబంధమా? లేటెస్ట్ మ్యూజిక్ కాదు, అది పాత మ్యూజిక్ కాదు. అదేం మ్యూజిక్ అండి ఆ సినిమాకి? అంటే నా టేస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఒకటి పాత సాంగ్స్ లాగన్నా ఉండాలి, లేదా క్యాబరే సాంగ్ అన్నా ఉండాలి. అది ఏం మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్టుకు మ్యూజిక్ సగం 3 అండి, డ్రెస్అప్ సగం 3, మీరు తీసే కెమెరా యాంగిల్స్ సగం 3, వాతావరణం. ఈ 3లోనే మా యాక్టింగ్. మీరు 3లో 4 మూడ్లు దొబ్బేస్తే ఇంకేం యాక్ట్ చేస్తాం మేము? ఒకటి ఒక బాట. రెండోది ఆ సబ్జెక్ట్ సావిత్రమ్మ దాని వద్దు. మీరు మహానటిని పేరు పెట్టిన తర్వాత ఎవరిని అడగాలి అడగకూడదని బేసిక్లోనే మీలో ఈగో ఉంది. బేసిక్లో ఎక్కడ నిజం చెప్తే నిజం తీయాల్సి వస్తుందో కాబట్టి మమ్మల్ని మీరు కలవలా. మీరు ఆల్రెడీ సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు, అప్పుడు అది 100% బిజినెస్సే. అక్కడేమో అక్క చెల్లెళ్ళ లోపల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వాలని అనుకున్నారు, కానీ అక్కడ అవ్వదు. మీకు అర్థమైందా? 5 members ఇట్లా ఒక్కొక్క దానికి పర్యావసనం ఏదో మీ తెలుగులో. తర్వాత విషయం మీరు ఆలోచించటల్లా మనకెంత వస్తుంది మనకు తక్కువది ఇంతేనా? అలా ఉన్నప్పుడు ఎవరి పేరు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు? ఎవరన్నా చస్తే మీరు సంపాదించుకుంటున్నారు, ఎవరన్నా పాడైపోతే మీరు సంపాదించుకుంటారు. బట్ వీళ్ళకేం వద్దా? మరి సావిత్రమ్మ పోయింది 81లో, ఆవిడికి పోయేటప్పటికి 52 years. ఆవిడికి సూపర్గా తీశారు ఆవిడ్ని. పాసమల్లర్ అదే రక్త సంబంధం ఏదో ఉంది కదా, అది తమిళ్లో శివాజీ గణేశన్ యాక్ట్ చేసినాం. నేను ఉన్నాను కదండి. పెద్ద ఆవిడి ఎవరిని ఓన్ సిస్టర్ను కూడా తీయరండి, అంత బాగా ఆవిడ్ని తీర్చింది. వాళ్ళిద్దరూ అంత బాగున్నారు. ఆ బిడ్డలు కూడా 5 మంది ఎవ్రీ ఇయర్ కలుస్తారు. ఫేసులు కూడా తమాషా అద్దరం ప్రింటే, అందరూ ఒక తల్లికి పుట్టినట్టే ఉంటాయి మొక్కలు. అది పెద్ద వండర్ అక్కడ ఎవరిని అడగల. తర్వాత 11 నెలలు ఆవిడ జేజే హాస్పిటల్లోనే ఉన్నది, పెద్ద వైఫ్కి పెద్ద కూతురు హాస్పిటల్లో. నేను చూశానండి, ఇలా చేయి పట్టుకొని ఇలా కూర్చునేవాడు జమిని మామ పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఇప్పుడు ఐటీ అని అయింది.
1% కూడా తప్పు లేదండి. తప్పంతా సావిత్రమ్మదే. ఎట్లా తప్పు? తప్పు అంటే చెడ్డ కాదు, అదే బాగా మొండి. మొండి అంటే అంతా ఇంత మొండి కాదు. ఎంత ధర్మగుణం ఉందో, ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉందో అంత ఈక్వల్గా ధైర్యము మొండి. ఓకే. ఆ మొండితనం ఏమవుతుంది మీకు? నేనింతే నాకు ఇలాగే కావాలి అంతేనండి. చెడు కాదు అది. అది ఆవిడికి చెడు అయింది. ఓకే. దగ్గర చాలా ప్రేమించే వాళ్ళందరినీ పో 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 అనేదే తప్ప వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? గోడ దూకినప్పుడు నాకు తెలుసండి ఆ సబ్జెక్ట్, కుక్కలు తరిమినప్పుడు నేనున్నానండి ఆ సబ్జెక్ట్. అందుకే మీకన్నా వంట రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బెడ్రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బాత్రూమ్ లోపలికి వెళ్ళి స్నానం చేయించేది ఒక ఫ్రెండ్షిప్. ఆ 3 నేను చేశానండి అమ్మకి. ఓకే. అక్కని పిలిస్తే ఒక సంఘటన, ఒక చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ప్రాణని హిందీ ఆర్టిస్టు, ఏదో 72లో న్యూజిలాండ్స్లో విరాళం కోసం ఒక ఫంక్షన్ పెట్టాడు. అప్పుడు వీలైనంత వరకు భానుమతమ్మకి, సావిత్రక్కకి, దేవికకి గొడవలు వచ్చేది నా వల్ల. నాతో రావాలి అట్లా పెట్టు ఆ ఒక సీజను. అందుకని ఎక్కువ ఇక్కడ వచ్చేదాన్ని. అక్క కూడా ఫంక్షన్లో చూస్తే మాట్లాడేవాళ్ళు కాదు. దాంట్లో సీనియర్ హీరోయిన్ ఒక అమ్మ అన్న, ఏంటి అమ్మని పిలుస్తావు అనింది. పక్కనే వెంటనే అమ్మ సావిత్రక్క, అప్పటి వరకు అక్క, సిగ్గులేదు నీకు, పోయి దాన్ని అమ్మానంటూ నన్ను వెళ్ళానమ్మ అనింది. అప్పటి నుంచి ఇంకా నువ్వు వదలటం మానేశానండి. అంటే సంఘటనలు. అప్పుడే ఆవిడ ఏలం వేస్తున్నాడు ఒక మామూలు గంధం దండ, ఎవరు ప్రాణు, దాన్ని మైలాపూర్ ఇల్లు రాసిచ్చిందండి. మైలాపూర్ ఇల్లు రాసిచ్చింది. మైలాపూర్ అని ఒక ఏరియా. మరి ఇది ఎమోషనలా మొండితనమా? మరి జమిని వద్దనలేదే. జమిని వల్లేనండి అమ్మకు లైఫ్. జమిని మామ వల్లే. ఆయన ప్రేమించినంత ఎవరు ప్రేమించాల. ఈవిడికి బాగా ప్రేమ, బాగా ఈగో, బాగా మొండి తప్ప చెడ్డది కాదండి. ఆ మొండితనం ఆవిడికి నష్టం కలిగించింది. ఆవిడ బీద కాదు, పాడు కాదు. ఎవరెందుకు తరుముతారండి? కూతురు ఎందుకు? చివరి దశ అని మీరు ఎక్కడ చూచారు? మీకు ఎవరు చెప్పారు? చివరి దశ మీన్స్ మందు తాగే అలవాటు ఎవరు నేర్పలే, ఏమీ లేదండి. నీ మీద పోటీ వేసుకొని నిన్ను సాధించడానికి ఎవరు తాగేది? ఆయన జమిని గారి అంతే కదండి. ఇంకెవరున్నారు? అందరు పిల్లలంతా బాగానే ఉంటారు. ఆవిడకి ఎవరు ఎనిమిది లేరండి, ఎవరూ లేరు. ఇండస్ట్రీ అంతా ప్రేమగానే ఉంటారు. అందరికీ పెడుతుంది పెట్టే అలవాటు. తర్వాత వాళ్ళ అక్కింటికి, అదే జమిని గారు ఫస్ట్ వైఫ్ ఇంటికి మొత్తం నేను చూశానండి. ఇంత వాళ్ళు అలాగే చూసేవాళ్ళండి. వాళ్ళ వంశానికే అందరికి కలిపి ఒకడే సతీష్, ఒకడే కొడుకు. అప్పుడు చాము కూడా చిన్నదే. అంత బాగా చూసుకునేవాళ్ళు. నేను ఉన్నాను. అలాగే ఒకసారి కార్ డ్రైవింగ్, అమ్మ ఉంది, వైట్ పంజాబీ డ్రెస్సు, ఫుల్గా పసుపు పూసేసుకొని కారు తోలుతా ఉంది. నేను పక్కన కూర్చున్నా. సూపర్గా వెళ్ళి ఒకరిని గుద్దేసింది. నంబరు దిగు అనింది. నాకేమో వణుకు, దిగా. కారులో అలా బారేసింది. ఇలా తిప్పుకుంటూ వచ్చేసిందండి, చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా ఇంటికి వచ్చేసింది. ఆ కారు ఏమైందో, గుద్దింది ఏమైందో తెలియదు. అంత మొండి ఆవిడ. ఇవి మీరు చూసారా, నేను చూసానా? ఇప్పుడు ఇవన్నీ మనం సినిమాలో చూపించలేము. ఇక్కడికి చూస్తే ప్రతివాడు ఒక కథ చెప్తున్నాడు సావిత్రి గురించి. అప్పుడు అది అబద్ధం చెప్పాలంటే నేను అక్కడ ఉండకూడదు వాళ్ళకి. అందుకే నన్ను తరిమేశారు. అదే కానీ కొన్ని చెప్పలేమనుకోండి. ఇంటిమేసీ అనేది వేరు, అండర్స్టాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ వేరు, ఒక టైం పాసింగ్ అని ఒక ఫ్రెండ్షిప్ వేరు. ఇట్లా ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని వేల రకాలు ఉంటాయండి. జనరల్గా స్నేహం ఏంటి? ఎవరన్నా చచ్చిపోయినా పెళ్ళిళ్ళు వస్తే చాలా హెల్ప్ చేసినట్టు డ్రామాలు చేసి ఆ తర్వాత సంవత్సరం అంతా వాళ్ళని వాడుకొని దొబ్బుతారు. అది ఒక ఫ్రెండ్షిప్. అన్ని రకాలు చూసే కదండి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాతావరణంలో ఇవి నేర్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నేను పస్తున్నానా, బాగున్నానా, ఏమన్నా కనపడతా ఉందా? హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాం. ఇది ప్రాప్తం, మనం కొనుక్కుంటే వచ్చేది కాదండి. అందుకని ఈ ఫిలాసఫీ సావిత్రి అమ్మది ఒకటి మాత్రం మహానటి ఇచ్చారు. ఆయనకి అది ప్లస్, ఓన్లీ ప్రొడ్యూసర్కి ప్లస్. ఆర్టిస్టులు కూడా పెద్ద ప్లస్ అని నేను అనుకోనండి. ఎందుకంటే ఓవర్ ఇమేజ్ వచ్చేసిందంటే ఆ తర్వాత అంతకంటే బెటర్ క్యారెక్టర్ వచ్చినా కూడా వాళ్ళు దాన్నే కంపేర్ చేస్తారు. ఎవరు? కీర్తి సురేష్ గురించి. ఎవరు పేర్లు వద్దండి, మీరు ఎందుకు పేర్లు అవుతారు? అర్థమైపోయింది, అందుకని అదే అర్థమైతే మీరు మనసులో పెట్టుకొని మీరు సపరేట్గా చెప్పుకోండి. నా నోటితో నుంచి ఎందుకు? ఎనీ ఆర్టిస్ట్. మా దేవదాస్ టైంలో కూడా
మా నాగేశ్వరరావు గారికి చాలా కాలం పట్టింది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పది. అవునవును. మళ్ళీ ఆయనే చేస్తే రాదనేది ఆయనే 1,00,000 సార్లు చెప్పాడు. ఒక అన్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు నిజంగా భయపడి ఆ ఇన్నసెంట్గా మనం తెలియక చేసేస్తాం. తర్వాత చేసేటప్పుడు కాన్షియస్గా చేస్తాం. అవును. మనం చేస్తున్నామని చేసేటప్పటికి భావాలు మారిపోతాయి. దీంట్లో ఈ అమ్మాయి చేసింది కంటే కూడా అమ్మాయిని మోల్డ్ చేసింది చాలా గొప్పగా చేశారు, అందరు చెప్పడం, ఫోటోలు, అది గొప్ప. బట్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఏమిటి, నెక్స్ట్ పిక్చర్లో ఆవిడ వేషం ఏంటి? అవును, ఆ డేంజర్ అయితే ఉంటుంది. మీకు అర్థం కాల. అప్పుడు ఏమవుతుంది, మీకు మైనస్ అవుతుంది. మీరు ఒకవేళ ఏమిచ్చినా ఇప్పుడు ఆ పిల్ల ఫ్రాక్ వేసినా కూడా మైనస్ అయిపోతుంది. అదే అంటున్నా. ఎందుకంటే నీ వల్ల అమెరికాలోనే చీరలు కట్టుకున్నట్టు ఏదో యాడ్లు చూశారు టీవీలో. ఇప్పుడు నువ్వేం డ్రెస్ వేస్తావు? ఇంకా ఇదే పూలు ఇదే జడేసుకోకపోతే నేను చూడరు. చూడనంటే కొద్ది టైం పడుతుంది. అంటే ఆ పిక్చరు సక్సెస్ అవుతే నీకు మించి అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు.